హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడైన తాజా వార్త, పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, పదవి విరమణ తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి పెన్షన్ ఒక ముఖ్యమైన ఆధారం. ఇది ప్రభుత్వం ఇచ్చే దయ లేదా బహుమతి కాదు. ఒక ఉద్యోగి తన జీవితకాల సేవకు ప్రతిఫలంగా సంపాదించుకున్న హక్కు. చాలామంది పెన్షనర్లకు తమ హక్కుల గురించి పూర్తి అవగాహన ఉండదు. ఈ నేపథ్యంలో భారత సుప్రీం కోర్టు మరియు వివిధ హైకోర్టుల కాలక్రమేణా ఇచ్చిన కొన్ని చారిత్రాత్మక తీర్పుల సారాంశాన్ని ఇక్కడ అందిస్తున్నాము. అవేంటో చూద్దాము. సో, ప్రతి పెన్షనర్ కూడా వారి కుటుంబ సభ్యులు తెలుసుకోవడం అత్యవసరం అండి. అలాగే ముఖ్య గమనిక ఏంటంటే, ఈ సమాచారం అనేది ఒకరోజు ఇచ్చిన తీర్పు కాదు. వేర్వేరు సందర్భాల్లో న్యాయస్థానాలు వెలువరించినటువంటి ముఖ్యమైన ఆదేశాలు మరియు సూత్రాల సమూహం సమాహారం. మొదటిది పెన్షన్ దయ కాదు. అది మీ హక్కు. పెన్షన్ ఈజ్ ఏ రైట్ నాట్ ఏ చారిటీ. సుప్రీంకోర్టు తన అనేక తీర్పులలో ఈ విషయాన్ని స్పష్టంగా నొక్కి చెప్పింది. పెన్షన్ అనేది ఉద్యోగి చేసిన సేవకు పూర్తిగా గుర్తింపుగా ఇచ్చే ప్రతిఫలం. ఇది ఒకరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉండదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఒక ఉద్యోగి పెన్షన్‌కు అర్హత సాధిస్తే దాన్ని అందించడం ప్రభుత్వ విధి. ఇది ఉద్యోగి యొక్క ఆస్తి, హక్కుగా పరిగణించబడుతుంది. కాబట్టి ఎటువంటి సరైన కారణం లేకుండా పెన్షన్‌ను నిలిపివేయడం లేదా ఆలస్యం చేయడం అనేది చట్టవిరుద్ధము. రెండవది జీతాల సవరణతో పాటే పెన్షన్ సవరణ. పెన్షన్ రివిజన్ విత్ పే రివిజన్. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరిగినప్పుడు అదే నిష్పత్తిలో పెన్షనర్ల పెన్షన్ కూడా సవరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జీతాల సవరణకు, పెన్షన్ సవరణకు మధ్య వ్యత్యాసం చూపకూడదు. పాత, కొత్త పెన్షనర్ల మధ్య వివక్ష చూపకుండా జీతాల పెంపుదల ప్రయోజనాలను పదవి విరమణ చేసిన వారికి కూడా వర్తింపజేయాలి. ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ భావన కూడా ఈ సూత్రం నుంచే ఉద్భవించింది. మూడోది కనీస పెన్షన్ హామీ. ఒక ఉద్యోగి పదవి విరమణ సమయంలో పొందుతున్న చివరి మూల వేతనంలో అనగా బేసిక్ పేలో కనీసం 50% అయితే పెన్షన్ చెల్లించాలి అని నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. ఇది పెన్షనర్లకు కనీస ఆర్థిక భద్రతను కల్పించడానికి ఉద్దేశించబడింది. ఈ కనీస స్థాయి పాటించడం ద్వారా వారికి గౌరవప్రదమైన జీవనం సాధ్యమవుతుంది. నాలుగోది ఆర్థిక భారం ఒక సాకుగా చూపరాదు. ఫైనాన్షియల్ బర్డెన్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్‌క్యూజ్. పెన్షన్ చెల్లించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడుతుందనే వాదనను అంగీకరించలేమని సుప్రీంకోర్టు అనేకసార్లు పేర్కొంది. పెన్షన్ చెల్లింపు అనేది ప్రభుత్వ ప్రణాళికలో అంతర్భాగంగా కావాలి. ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపి పెన్షనర్ల చట్టబద్ధమైన హక్కులను కాలరాయడం వీల్లేదు. పౌరుల హక్కులను కాపాడటానికి ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. ఇక ఐదవది అనవసరమైన వ్యాజ్యాల నుంచి పెన్షనర్లకు రక్షణ. ప్రొటెక్షన్ ఫ్రమ్ అన్నెసెసరీ లిటిగేషన్. పెన్షన్ సంబంధిత విషయాలలో చిన్న చిన్న కారణాలకే ప్రభుత్వాలు కోర్టులకు వెళ్ళడాన్ని, పెన్షనర్లను అనవసరమైన వ్యాజ్యాల్లోకి లాగడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇప్పటికే స్థిరపడిన చట్టపరమైన సూత్రాలపై పదే పదే అప్పీళ్లకు వెళ్ళొద్దని, పెన్షనర్ల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని ప్రభుత్వాలకు సూచించింది. ఇది వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఎంతో మానసిక, ఆర్థిక ఉపశమనాన్ని కలిగిస్తుంది. ప్రత్యేక ఆదేశం, జీవన పత్రం, లైఫ్ సర్టిఫికేట్ మరియు పెన్షన్ భద్రత. ఇటీవల కర్ణాటక హైకోర్టు ఒక ముఖ్యమైన మరియు మానవతావాద ఆదేశాన్ని జారీ చేసింది. దాని ప్రకారంగా పెన్షనర్‌ను సంప్రదించాలి. ఒక పెన్షనర్ నిర్ణీత గడువులోగా తన జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించకపోతే బ్యాంకు వెంటనే వారి పెన్షన్‌ను నిలిపివేయకూడదు. బదులుగా బ్యాంకు అధికారులు నేరుగా ఆ పెన్షనర్ ఇంటికి వెళ్లి వారి పరిస్థితిని తెలుసుకొని వారు జీవించి ఉన్నారో లేదో నిర్ధారించుకోవాలి. ఇక ఒకవేళ ఈ నిబంధనను ఉల్లంఘించి పెన్షన్ నిలిపివేస్తే, ఆ నిలిపివేసిన మొత్తాన్ని 6% వడ్డీతో 2 వారాల్లోగా చెల్లించాలని
కోర్టు ఆదేశించింది. గడువులోగా చెల్లించకపోతే వడ్డీ రేటు 18% పెరగవచ్చని అయితే హెచ్చరించింది. ఈ ఆదేశం అన్ని బ్యాంకులకు ఒకే మార్గదర్శకంగా పనిచేస్తుంది మరియు వృద్ధాప్య, అనారోగ్యం వంటి కారణాలతో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించలేని వారికి గొప్ప భద్రతను అందిస్తుంది. పెన్షనర్లుగా మీ బాధ్యతలు మరియు హక్కుల సాధన సమాచారం. మీ పెన్షన్ నియమాలు, హక్కుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. మీ సర్వీస్ రికార్డులు అనగా పీపీఓ, బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్, పాన్ కార్డ్ వంటి ముఖ్యమైన పత్రాలను భద్రంగా ఉంచుకోండి. సమస్య వస్తే ఏం చేయాలి? పెన్షన్ అందడంలో జాప్యం లేదా ఇతర సమస్యలు ఎదురైతే మొదట మీ పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకు లేదా ట్రెజరీ అధికారిని సంప్రదించండి. అక్కడ పరిష్కారం లభించకపోతే సంబంధిత పెన్షనర్ల గ్రీవెన్స్ సెల్, సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ వంటి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీకు తెలిసిన ఇతర పెన్షనర్లు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో అయితే పంచుకొని ఈ వీడియోని షేర్ చేయండి. సరైన అవగాహన ఉన్నప్పుడే మనం మన హక్కులను సమర్థవంతంగా కాపాడుకోగలం. పెన్షన్ అనేది మీ శ్రమకు దక్కిన గౌరవం. మీ హక్కులను తెలుసుకోవడం, వాటిని కాపాడుకోవడం మీ బాధ్యత. సరైన సమాచారం మరియు సమిష్టి అవగాహన ద్వారా ప్రతి పెన్షనర్ ఆర్థికంగా సురక్షితమైన మరియు గౌరవప్రదమైన జీవితాన్ని గడపగలరు.